హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇర్ఫాన్ మిక్కీ. ఈరోజు క్లాస్లో మనం కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. కలర్ గ్రేడింగ్ అనేది మన వీడియోకి మెయిన్ పార్ట్ అన్నమాట. సో కలర్స్ నీట్గా ఉంటే మన వీడియో నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం క్యాప్కట్ ఓపెన్ చేద్దాం. క్యాప్కట్లో ఇంపోర్ట్ చేసుకున్న వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఆ వీడియోస్తో నేను కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ కానొస్తుంది కదా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెంపరేచర్ కానీ టిండ్ కానీ ఇలాంటివి ఏమున్నాయో ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టెంపరేచర్ మార్చుకున్నాం. సో మీ వీడియో తగ్గట్టు మీరైతే కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సాచురేషన్ ఓకే. సో ఇక్కడ మీకు ఎక్స్పోజర్, కాంట్రాక్ట్, లైటింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో వీటిని కూడా మనం మార్చుకున్నాం. ఎక్స్పోజర్ సో వీటన్నిటిని మన వీడియో తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ షార్పెన్ అంటే మన వీడియోని క్లారిటీగా పంపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, క్లారిటీ కూడా చాలా మారిపోయింది మన వీడియోది. నీట్గా షార్ప్ చేసింది క్లారిటీ. వీడియో నీట్గా వచ్చింది. సో నేనైతే దీన్ని సేవ్ చేస్తున్నాం. సో అప్లై టు ఆల్ అన్నిటి అదే అప్లై చేసేసా. ఓకే, మనం ఈ విధంగా చేసుకోవచ్చు, లేకుంటే మనకు ఇంకో మెథడ్ ఉంది, ఆ విధంగా చేసుకోవచ్చు. నేను మొత్తం బ్యాగ్ వచ్చేసా. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ పిక్చర్స్ అని కర్వ్స్ అని కనొస్తున్నాయి కదా, వీటితో కూడా మనం కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రెడ్ కలర్, ఇక్కడ ఎక్కువ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కలర్ చేంజ్ చేద్దాం. తగ్గడం కానీ పెంచడం కానీ. మనం ఈ విధంగా అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే మనం అయితే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇది ఉంది కదా, జూమ్ ఆప్షన్ ఇది. సో మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ మొత్తం మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో మనం వీడియోని హెచ్డీలో మార్చుకోవాలన్నా ఇక్కడ డైరెక్ట్ హెచ్డీ స్టెబిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వీడియోని. సో వీడియోలోనే ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది ఆడియో. ఓకేనా. సో మనం ఇక్కడ అది కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోకుండా మనకు ఇంకో మెథడ్ ఉంది వీడియోని ఎలా చేయాలని. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని కానొస్తుంది కదా. సో అడ్జస్ట్మెంట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్. సో సేమ్ వీటిలో మనకు ముందు లాగా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ముందు ఎలా చేసామో అలాగే మనం కలర్ గ్రేడింగ్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే మనకు ఏ పార్ట్లో కావాలో ఆ పార్ట్లో మనం అయితే ఈ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్జస్ట్ చేయకుండా. మనం అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్స్ని, పిక్చర్స్ అని, కలర్స్ అని. ఓకేనా. సో నేనైతే మీకు ఇస్తాను. సో ఈ బేసిక్స్ అయితే అందరికి అర్థమైపోయాయి కదా. సో ఈ విధంగా అయితే మనం అయితే కలర్ గ్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం క్యాప్కట్ నేర్చుకోవాలన్న వాళ్ళ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకైతే తప్పకుండా మీకైతే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా.